ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాగ్దానము, నా కాలు జారనని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. 94 కీర్తనలు 18వ చరణం. మరి ఇక్కడ కాలు జారుతుందేమో అని ఆ ప్రదేశంలో నేను అంటే శ్రమలు వస్తున్నాయి, శోధనలు వస్తున్నాయి, కానీ నీ కృప నన్ను బలపరచుచున్నది. దావీద్ మహారాజు అనుకుంటాడు, నీతిమంతులకే అనేకమైన ఆపదలు, వేదనలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయి, కానీ లోకంలో ఉన్న వాళ్ళకి ఏవీ లేవు. దేవుని నమ్మిన నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని అనుకున్నాడట. అయితే ఆయన 73వ కీర్తనలో చాలా అద్భుతంగా చెప్తాడు, భక్తిహీనులు క్షణమాత్రంలో నశించిపోతారని. 91 కీర్తనలో నువ్వు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును అని. అంటే భక్తిహీనులు హఠాత్ మరణం పొందుతారని 37 కీర్తనలలో ఉంది. వాళ్ళకు ఒక కంచె అనేది ఉండదు, కానీ ఎప్పుడైతే మనం దేవుని నమ్ముకుంటామో అప్పుడు హిట్ లిస్ట్లో ఉంటాం. సాతాను చేత శోధించబడటానికి పర్మిషన్ సాతానే తీసుకొని వస్తాడు, దేవుడే ఇవ్వడం జరుగుతుంది. యోబు శోధనలో జయించబడి సువర్ణముగా మార్చబడినాడు. మరి కాటి దేవదూతలు మనల్ని పరీక్షించడానికి వస్తున్నప్పుడు పరీక్షలలో స్థిరపడాలి, నిలబడాలి. ఎప్పుడైతే శోధనను జయిస్తామో అప్పుడు మనకు ర్యాంక్ పెరుగుతుంది. కాబట్టి కాలు జారుతున్న సమయము అన్నట్టుగా ఉన్న సమయంలో వ్యర్థంగా మాట్లాడొద్దు, గునుగొద్దు, సనగొద్దు. థ్యాంక్ హిమ్. శ్రమలో సంతోషించమన్నాడు ఫిలిప్పీ 4:4. అవును, ప్రభునందు ఆనందించడం. మళ్ళా చెప్పుచున్నాను, ప్రభునందు ఆనందించడం అంటున్నాడు. సంతోషించడము, ఆనందించడం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, ఇదే కదా ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ఏదో పడిపోతున్నాం, జారిపోతున్నాం, పైకి లేవలేకున్నాం అనేది కాదు, కానీ ఆయన కృప మనల్ని భద్రపరుస్తూ, ఆయన కృప మనల్ని లేవనెత్తుతూ, ఆయన కృపను బట్టి ఆదరిస్తూ, అద్భుతాలు నీవు చూడగలిగే కన్నులు కలిగి ఆయనను స్తుతించాలని కోరుకుంటున్న దేవుడు మహిమనంతుని కాక. ప్రార్థిద్దాం. గొప్ప దేవుడు నాన్న, మరి మేము పడిపోనివ్వకుండా, జారిపోనివ్వకుండా కృప ద్వారా వర్ధిల్లింపచేసే దేవుడిగా ఉంటున్న నీకే వందనాలు. యేసుక్రీస్తు నామంలో నీ ఆదివారం నీ కృపతో మమ్మల్ని కమ్ముకొని సన్నిధిని, సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని కలిగి నిన్ను ఆరాధించగలిగే ఆధిక్యత మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మమ్మల్ని మేము అప్పగించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.